స్తోత్రం మహాపరిశుద్ధ యేసు ప్రభువా, వాక్యం ద్వారా మాతోని మాట్లాడండి, బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిలేదు. హల్లెలూయా. సర్వఘనత మహిమ మనకేసే కలుగును గాక. ఆమేన్. మరి 2024 సంవత్సరం అయిపోతుంది. 2024 ये जो साल है खत्म हो रहा है. ఇంకా కొన్ని వారాల్లో 2 వారాల్లో 2025 లోకి ప్రవేశించబోతున్నాం. 2 हफ्तों में हम 2025 साल में कदम रखने वाले हैं. థాంక్ యూ జీసస్. एक बार हम कहेंगे धन्यवाद यीशु अपने हाथ उठाकर. హల్లెలూయా. हालेलुया. కదండి, మరి ప్లాన్ చేసుకుంటున్నారా న్యూ ఇయర్ ఎట్లా ఉండాలో? आप जो है इस प्रकार की योजना बना रहे हो कि आपका नया साल कैसा रहे कहकर ఆలోచిస్తున్నారా? सोच रहे हो 2024-25 లో ఏమేం చేయాలని 2025 साल में क्या क्या करना है कहकर నిర్ణయాలు తీసుకుంటున్నారా? निर्णय ले रहे हो జనవరి 1 నుంచి ఇది నేను మానేస్తా, कि जनवरी 1 तारीख से कि मैं ये चीज छोड़ दूंगा జనవరి कहकर 1 నుంచి నేను ఇలా ఉండను, जनवरी 1 तारीख से मैं ऐसा नहीं रहूंगा, జనవరి 1 నుంచి ఇది చేస్తా, जनवरी 1 तारीख से मैं ऐसा करूंगा, అప్పటి నుంచి ఉద్యోగం పోతా, तब से मैं नौकरी के लिए जाऊंगा, అప్పటి నుంచి ఈ రీతిగా నేను ఉంటా. तब से मैं इस प्रकार से रहूंगा. హల్లెలూయా. हालेलुया. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు जब मैं प्रार्थना कर रहा దేవుడు था तो కొన్ని విషయాలు దేవుడు ప్లాన్ అండ్ ప్రిపేర్ ఫర్ న్యూ ఇయర్ అని దేవుడు తెలియజేసిండు. थोड़ी बातों को खुदा ने जो बताया कि योजना बना के तैयारी करे नए साल के लिए. మొట్టమొదటిది, सबसे पहली बात 2025 లో 2025 साल में నీకు ఏం జరుగుతుందో నీకు తెలుసా? तुम्हारे संग क्या होगा क्या तुम जानते हो? నువ్వు ఏమేమో అనుకుంటున్నావు, तुम बहुत कुछ सोच रहे हो, ఏమేమో చేయాలనుకుంటున్నావు, बहुत कुछ करना चाहते हो, కానీ అవి జరుగుతాయో లేదో నీకు తెలుసా? वो होगा या नहीं क्या तुम ये जानते हो? నీ భవిష్యత్తు ఏందో నీకు తెలుసా? तुम्हारा भविष्य क्या है क्या तुम ये जानते हो? 2025 ఏందో నీకు తెలుసా? 2025 क्या है तुम्हारे लिए जानते हो? తెలియదు కదా, नहीं जानते हो ना, గ్యారెంటీగా చెప్పలేవు కదా. तुम गारंटी से नहीं कह सकते हो ना. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, इसलिए खुदा ये कहता है 2025 ఎలా స్టార్ట్ చేయాలంటే మనము हम 2025 साल की शुरुआत कैसे करनी चाहिए. ఇర్మియా 33 అధ్యాయం 3వ వచనంలో, इर्मिया की पुस्तक उसका 33वां अध्याय उसका 3रा वचन, జెరమాయా 33rd chapter 3rd verse, ఇర్మియా 33 అధ్యాయం 3వ వచనము, నాకు మొరపెట్టుము, నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నీకు నేను తెలియజేస్తును. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. కదా ఇక్కడ రాస్తున్నాడు, यहाँ पर यह कहकर लिखते हैं I will show you great and mighty things which thou knowest not. నీకు తెలియని విషయాలు जो विषय जिस बारे में तुम नहीं जानते हो, ఎప్పుడైతే నాకు మొర పెడతావో, जब तुम मुझसे विनती करोगे, ఎప్పుడైతే నాకు ప్రార్థన చేస్తావో, जब तुम मुझसे प्रार्थना करोगे, గూఢమైన సంగతులు అంటే తెలియని సంగతులు, जो रहस्यमय बातें माने जिनको तुम नहीं जानते हो, गुप्त बातों को, తెలియని విషయాలు, जिन बातों के बारे में नहीं जानते हो, 2025 తెలియని విషయాలు, 2025 साल में जिन बातों के बारे में तुम नहीं जानते हो, నువ్వు ఒకవేళ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ తోని మొదలు పెడితే, अगर तुम प्रार्थना और उपवास के साथ शुरुआत करोगे तो 2025 ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ తోని మొదలు పెడితే 2025वें साल की शुरुआत तुम प्रार्थना उपवास ఈ के साथ शुरू వాక్యము करोगे तो यह वचन 2005లో 2025वें साल में 25లో 2025 నీ साल పట్ల में దేవుడు నెరవేర్చును గాక. तुम्हारे प्रति खुदा इसे पूरा करे. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ తెలియని 2025లో ప్రవేశిస్తారు. जैसे सब लोग ये बात नहीं जानते किस तरह से 2025 साल में నువ్వు प्रवेश ఎప్పుడైతే करेंगे. ప్రార్థన ఉపవాసముతోని జనవరి 1 మొదలు పెడతావో, जब तुम प्रार्थना उपवास के साथ जो जनवरी 1 तारीख की शुरुआत करोगे, 2025 నీకు తెలియకుండా నడవదు, అన్ని తెలిసి జరుగుతాయంట. హల్లెలూయా. ये 2025 साल जब बिना तुम्हें कुछ पता चले नहीं चलेगा, लेकिन सारी बातों के बारे में तुम्हें पता चलेगा. అది వాక్యము. यह वचन है. భూమి ఉన్నంతసేపు జరిగే వాక్యం ఇది. जब तक ये पृथ्वी रहेगी तब तक होने वाला यह నాకు वचन है. మొరపెట్టు, तुम मुझसे నీకు प्रार्थना తెలియని विनती करो. విషయాలు నేను తెలియజేస్తా. जिन बातों को तुम नहीं जानते उन बातों को मैं तुझको बतलाऊंगा. దేవుడు మొట్టమొదటిగా తెలియజేసింది ఇది. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ తోని నీ 2025 మొదలు పెట్టు, నీకు తెలియని విషయాలు నేను తెలియజేస్తా. सबसे पहली बात जो खुदा ने मुझको बताया कि तुम इस 2025 साल की शुरुआत प्रार्थना उपवास के साथ करो. तुम जिन बातों को नहीं जानते उन सारी बातों को मैं बतलाऊंगा ఆ कहता है. 2025 ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ లో ఏం పెడతామంటే మనము उस 2025 साल का शुरुआती दिन जो है प्रार्थना उपवास में हम మన क्या करते हैं? 2024 యొక్క కృతజ్ఞతలు పెడతాము. हम उसमें 2024वें साल की धन्यवाद स्तुति रखते हैं. 2025లో మనం ఏమేమైతున్నాయి అనుకుంటున్నామో అవన్నీ కూడా దాంట్లో పెడతాము. इस 2025 साल में जो कुछ करने की हम सोच रहे हैं उन सारी बातों को हम रखते हैं. 2025లో జరిగే మీ వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీ పిల్లల జీవితాలు పెడతాం దాంట్లో. जो है उस 2025वें साल में चाहे तुम्हारा व्यापार हो, नौकरी है, तुम्हारे
बच्चों का जीवन हो उस विषय మీ में हम रखते చదువుని हैं। పెడతాము దాంట్లో, हम तुम्हारी पढ़ाई को మీ उसमें रखते ఫైనాన్సెస్ हैं, ని పెడతాం దాంట్లో, तुम्हारी आर्थिक परिस्थिति को उसमें रखते మీరు हैं। ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటున్నారు, వాగ్దానాలు కూడా तुम जो प्रभु की प्रतिज्ञाओं को लेते हैं वो ఆ सब कुछ వాగ్దానాలను పెడతాం ఆ ప్రార్థనలో. उस प्रार्थना में उन सारी प्रतिज्ञाओं को हम रखते ఈ हैं। ప్లాన్స్ అన్ని 2025 ప్లాన్స్ అన్ని ఆ ప్రార్థనలో పెడతాము. 2025 साल के लिए आपकी जो सारी योजनाएं उन सबको हम उस प्रार्थना में रखते हैं। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి 2025 మొట్టమొదటిగా దేంతో మొదలు పెడతాం? 2025 साल की शुरुआत किस प्रकार से करोगे? అందరు నాయకుల పలకండి. सब लोग मेरे साथ इस बात को दोहराएं। ప్రేయర్ అండ్ ఫాస్టింగ్, प्रार्थना और उपवास के साथ, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. प्रार्थना और उपवास के साथ। అప్పుడు ఏమైతది, మీకు దేవుడు తెలియని విషయాలు నీకు తెలియజేస్తారంట. जिन बातों के बारे में तुम नहीं जानते खुदा उन सारी बातों को तुमको बतलाएगा। హల్లెలూయా. హల్లెలూయా. 2025 నీకు తెలిసి నువ్వు అనుకునే అన్ని జరుగును గాక. 2025 साल में सारी बातों के बारे में तुम्हें पता चलेगा, जो तुम करना चाहते हो वो सब कुछ होगा, ఎందుకంటే వాక్యాన్ని నెరవేరుస్తున్నాం మనం. क्योंकि हम जो इस वचन को पूरा कर रहे हैं। ప్రార్థనతో మొదలు పెడితే గూఢమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. जब प्रार्थना के साथ साल की शुरुआत करेंगे तो सारी गुप्त बातों को प्रभु हमको बतलाएगा। మధ్యలో చేసే ప్రార్థనలు వేరు, बीच में हम जो प्रार्थना करते हैं वो अलग है, మొట్టమొదటిగానే చేసే ప్రార్థనల వల్ల గూఢమైన సంగతులు బయటపడతాయి. और शुरुआती में जो करने वाली प्रार्थनाओं के कारण उन सारी गुप्त बातों को जो है खुदा हमको बतलाता है। హల్లెలూయా. हालेलुया। రెండవది और दूसरी ఏంటంటే बात यह है, కీర్తనలు 119, 119 भजन संहिता, కీర్తనలు 119, సామ్స్ 119 చాప్టర్ 119 भजन संहिता 105 వర్స్ 105वां वचन। 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు అంటా ఉన్నాడు, खुदा ये कहता है 2025 2025 साल ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ తో మొదలు పెట్టిన తర్వాత प्रार्थना और उपवास के साथ शुरुआत करने के बाद 2025ని వాక్యములో నాటబడి ఉండండి. जो 2025 साल में तुम जो वचन में जो बोए जाना चाहिए, వాక్యంలో నాటబడి ఉండండి. तुम जो वचन में बोए हुए रहना चाहिए। ఆ యొక్క బీ గ్రౌండెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. प्रभु के वचन में पूरी तरह से तुम्हें बोए जाना ఆ है। వాక్యంలో నాటబడి ఉంటే ఏమైతదంటే उस वचन में पूरी तरह से बोए जाने से क्या होता है, దేవుని స్వరముతోని खुदा की आवाज के जरिए చాలా దగ్గరగా ఉంటారు మీరు. तुम उनकी आवाज के बहुत ही नजदीक रहोगे। దేవుని స్వరంని గుర్తించే ప్రజలుగా ఉంటారు మీరు. खुदा की आवाज को पहचानने वाली प्रजा के तौर पर तुम रहोगे। అంటున్నాడు, ఎప్పుడైతే మీరు వాక్యంలో నాటబడి ఉంటారో कहते कि जब तुम वचन में जो बोए जाते हो, ఆ యొక్క వాక్యముని పాదాలకి దీపము, वो वचन तुम्हारे पैरों के लिए दिया, అంటే నీ అడుగు माने तुम्हारे कदम ఏదో చీకట్లు వేసే అడుగులాగా ఉండదు, अंधकार में डालने वाले कदमों समान नहीं रहेंगे। ఏదో నువ్వు ఊహించి వేసే అడుగులాగా ఉండదు. जो तुम कल्पना करके रख रहे हो कदम ऐसा नहीं रहेंगे నువ్వు तुम्हारे ఎక్కడ అడుగు कदम। ముందడుగు వేస్తున్నావో నీకు తెలియకుండా అయ్యవు. तुम जहाँ कहीं भी आगे कदम बढ़ाए तुम अनजान रहकर कदम नहीं आगे बढ़ाओगे। ప్రతి దినము వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, जब प्रतिदिन वचन को तुम पढ़ते हो, నాటబడి ఉన్నప్పుడు जब उस वचन में तुम बोए जाते దేవుడు हो, నీ పాదాలకి దీపములాగా ఉంటదంట. तब प्रभु का वचन तुम्हारे पैरों के लिए दिए అంటే समान रहता है। 2025లో నువ్వు ఎక్కడెక్కడ అడుగేస్తున్నావో ప్రతి అడుగు నీకు తెలిసి నువ్వు వేస్తావంట. హల్లెలూయా. 2025 साल में जहाँ कहीं भी तुम अपने कदम बढ़ाओगे, तुम सारी बातों को जानकर तुम अपने कदमों को आगे అంతేకాదు, बढ़ाओगे। వాక్యంలో నాటబడి ఉంటే अगर तुम वचन में बोए रहोगे నువ్వు तो వేసే అడుగే వెలుగులో కాదు, जो तुम जो कदम बढ़ाते वो उजाले में नहीं, నీ लेकिन మార్గమంతా దేవుడు వెలుగుని ప్రకాశింపజేస్తాడంట. तुम्हारे पूरे मार्ग पर खुदा अपने उजाले को నువ్వు प्रकाशमान వేసే करेंगे। అడుగుకి तुम जो कदम बढ़ाते हो దేవుడు దీపం పెడతాడు, खुदा जो एक दिया నీ रखेगा మార్గానికి और तुम्हारे मार्ग को వెలుగు ప్రకాశింపజేస్తాడు. खुदा जो उजाला प्रकाशमान करेगा। ఇలాంటి 2025 మనం చూడును గాక. इस प्रकार का 2025 साल हम ఎక్కడో देखने पाएंगे। తెలియని వస్తదో రాదో అన్న అడుగులు వేయకుండా, अनजान ये होगा या नहीं ऐसे कदम ना बढ़ाते हुए, అనవసరమైన సమయాలు, బలము, వయసు వ్యర్థం చేసుకోకుండా, बेकार की बातों में अपना समय, अपना बल, अपनी उम्र को जो है बेकार ना करते हुए, ప్రతి దినము దేవుని వాక్యంలో నాటబడుతున్న 2025లో మనము ప్రవేశించును గాక. प्रतिदिन प्रभु के वचन में हम बोए जाए, इस प्रकार से हम इस आने वाले 2025 साल में प्रवेश करना। హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఏమైతుంది దానివల్ల అంటే, इसके द्वारा क्या होगा? కొంత ఈ వారంలో ఒక బ్రదర్ ఇంటికి వెళ్ళినప్పుడు इस हफ्ते जब मैं एक ब्रदर के घर गया था, బ్రదర్ అంటా ఉన్నాడు, वो ब्रदर कह रहा था కొన్ని విషయాలలో थोड़े विषयों ఆయన में పోగొట్టుకొని उन्होंने कुछ खोया है। ఆయన అంటా ఉన్నాడు, तो वो कहता है, అయ్యో అన్న, अयो अन्ना,
ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు. अब मुझको समझ आई बात। ఆయన నాకన్నా చాలా పెద్ద వ్యక్తి, वो मुझसे भी बहुत बड़े व्यक्ति हैं। ఆత్మీయంగా आत्मिक तौर पे నన్ను పిలుస్తున్నప్పుడు वो जब मुझको अन्ना के అన్న నేను बुलाते हैं, ఎప్పుడో తెలుసుకోవాల్సింది ఇప్పుడు తెలుసుకున్నా, అన్ని పోగొట్టుకున్న తర్వాత తెలుసుకున్నా. अन्ना मैं बहुत समय पहले इस बात को जान लेना था, लेकिन मैं सब कुछ खो देने को अब मैं उसको समझ आई है बात। అలా నీకు ఎన్నో విషయాలు తెలియకుండా ऐसा बहुत सी बातों के बारे में तुम अनजान रहकर ఎన్నో పోగొట్టుకుంటున్నావు కదమ్మా. बहुत कुछ तुम खो दे रहे నీ हो ना। కొరకు నీ పిల్లల కొరకు పోగొట్టుకుంటున్నావు కదా. तुम तुम्हारे लिए तुम्हारे बच्चों के लिए खो दे रहे हो నాకు ना। అక్కడ అర్థమైంది, वहां मुझको समझ आया ఆయన కన్నా చాలా చిన్న వయసు. मेरी उनसे बहुत ही कम उम्र है। నేను ఆయనకు చెప్తా ఉన్నా, मैं उनसे कह रहा था బ్రదర్ ఇలా ఉండాల్సిందని అంటే कि ब्रदर ऐसा रहना चाहिए था। ఆయన అంటున్నాడు, అవునన్నా నాకు ఇప్పుడు అర్థమైందని అంటున్నాడు. वो कहता है हाँ अन्ना अब मुझको समझ आई है ఎంతో बात। పెద్ద వయసు కలిగిన ఆయన, मुझसे भी बड़ी उम्र के है वो बहुत, కానీ నా చిన్న వయసులోనే యవన వయసులోనే అర్థమవుతుందని అంటే लेकिन मेरी उस जो है छोटी सी उम्र जो है मैं उनको समझ आ रहा దానికి है। तो కారణము కేవలము నేను వాక్యములో నాటబడి ఉన్నందువలన. मैं सिर्फ और सिर्फ प्रभु के वचन में बोया हुआ हूँ, इसलिए मुझको ये बात समझ आ रही है। ఎందుకనంటే దేవుడు నా మార్గాన్ని వెలుగుతోని ప్రకాశింపజేస్తాడు, ప్రతి అడుగు దీపముతోని నన్ను నడిపిస్తా ఉంటాడు. क्योंकि प्रभु मेरे मार्ग अपने उजाले से प्रकाशमान करता है, मेरे हर एक कदम पर प्रभु अपने जो उजाले के दिए को रखता है। నువ్వు కూడా तुम भी వాక్యంలో నాటబడిన 2025లో ప్రవేశిస్తే तुम अगर वचन में बोए हुए तुम जो इस 2025 साल में कदम रखोगे तो ఎంతో మంది తెలవక कितने सारे लोग जो अनजान రకరకాల అడుగులు వేస్తా ఉంటారు లోకము, वे विभिन्न प्रकार से जो दुनिया में कदम बढ़ाते రకరకాల आगे, తప్పులు చేస్తూ పోగొట్టుకుంటుంటారు లోకము. बहुत सी ऐसी गलतियां करके दुनिया में बहुत कुछ खोते కానీ हैं। నువ్వు మాత్రము लेकिन तुम వాళ్ళకి ఎంత చదువు ఉండని, चाहे उनके पास कितनी ही पढ़ाई వాళ్ళకి हो, ఎంత ప్రత్యేకత ఉండని, चाहे कितनी प्रत्येकता వాళ్ళకి उनको हो, ఎంత డబ్బులు ఉండని, चाहे उनके पास कितना भी पैसा हो, నువ్వు మాత్రము तुम तो వాళ్ళు తెలుసుకోక మునిపే वे लोग जानने से पहले ही నువ్వు తెలుసుకొని तुम इसे నీ जानकर ఇంటిని నువ్వు కట్టుకోగలుగుతావు. अपने హల్లెలూయా, घर को बना सकोगे। हालेलुया హల్లెలూయా. हालेलुया। అందుకొరకమ్మ 2025 వాక్యంలో నాటబడి ఉండండి ప్రతిదినము. इसलिए तुम जो इस 2025 साल में प्रतिदिन प्रभु के वचन में तुम्हें बोए हुए रहना మన है। దేవుడు వాక్యములో అయితే మన ప్రేయర్ బోర్డుతోని ప్రతిదినం 3 అధ్యాయాల వాక్యం చదవండి. प्रभु ने हमसे बात किया है कि इस प्रेयर फॉर्म में जो प्रत्येक व्यक्ति जो है प्रतिदिन जो 3 अध्याय प्रभु के वचन ఎంతసేపు को पढ़े। పడుతుందమ్మా? మహా అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు రోజుకి దేవుడికి ఇవ్వలేవా నువ్వు? कम से कम 15 या 20 मिनट लगेंगे उस वचन को पढ़ने के। आप प्रतिदिन उतना समय नहीं दे सकते प्रभु को। ఇచ్చినప్పుడు जब तुम दोगे నీ జీవితము వెలుగులోకి నడుస్తది. तब तुम्हारा जीवन उस उजाले में चलेगा। హల్లెలూయా. హల్లెలూయా. రెండవది और दूसरी बात, దేవుని వాక్యములో నాటబడి ఉండటం. तुम जो है प्रभु के वचन में बोए हुए रहना। అందరు చెప్పండి ఆయన కల. सब लोग मेरे साथ दोहराइए। 2025 2025 साल దేవుని వాక్యములో खुदा के वचन में నాటబడి ఉంటా. मैं बोया हुआ నాటబడి रहूंगा। ఉంటా. मैं बोया हुआ దేవుడు మీ रहूंगी। మార్గములో వెలుగు ప్రకాశించజేయును గాక. खुदा तुम्हारे मार्ग पर अपने उजाले को प्रकाशमान करे। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 2025లో ఎలా ప్రవేశించాలంటే और 2025 साल में किस प्रकार से तुम्हें प्रवेश करना యోహాను है? సువార్త यूहन्ना रचित सुसमाचार 14వ అధ్యాయము 14 अध्याय 26వ వచనములో, उसका 26वें वचन में लिखा है। యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, గాస్పెల్ ఆఫ్ జాన్ 14 చాప్టర్ 26th వర్స్. ఆదరణకర్త అనగా తండ్రి నా నామం నా పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। రెండవది और दूसरी बात, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండండి. మూడవది పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండండి. पवित्र आत्मा की अगुवाई में तुम रहो। ఇక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చదవండి అమ్మా. फिर से पढ़िएगा। ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులనన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చాలండి. హల్లెలూయా. हालेलुया। వాక్యం చదివితే वचन पढ़ने నీ पर పాదాలకి దీపము, वो तुम्हारे पैरों के लिए दिया నీ మార్గములో వెలుగు. और तुम्हारे मार्ग के लिए उजाला। హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత మీరు చేయాల్సింది उसके बाद जो तुमको करना है, ప్రతిరోజు प्रतिदिन దేవుని ఆత్మ చేత నింపబడండి. खुदा की आत्मा से भरपूर होना है। హల్లెలూయా, 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 హల్లెలూయా అంటూ దేవుల్లో లీనంగండి. हालेलुया 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 कहते प्रभु में मग्न होना है। తప్పకుండా ప్రతిరోజు 15 నిమిషాలు హల్లెలూయా హల్లెలూయా చేయండి. प्रतिदिन जो है बिना भूले जो है 15 मिनट जो है हालेलुया हालेलुया ఆ ऐसा करना దేవుని है। ఆత్మలో నింపబడండి. उस खुदा की आत्मा से तुम्हें भरपूर ఆ होना है। దేవదూతల ఆ రీతిగా ఆరాధన చేస్తున్నాయి పరలోకములో. स्वर्ग के राज्य में वो स्वर्ग जो इस प्रकार से आराधना करते हैं భూమి మీద నువ్వు అలా ఆరాధన చేయి. और धरती पर तुम वैसी आराधना करो। దేవుని ఆత్మ నడిపింపులో ఉండండి. खुदा की आत्मा की अगुवाई में तुम रहो, అప్పుడు నీలో ఒక సమాధానం కలుగుతది. तब तुम में एक शांति मिलती है। ఎందుకనంటే లోకము क्यों? माने ఈ दुनिया పరిస్థితిలో, इस परिस्थिति में, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు
వాళ్ళు मुख्य तौर पे जो हैदराबाद में रहते हैं, ఒకరు పని చేస్తే సరిపోతుందా ఇంట్లో? एक के घर में काम करने से क्या चलता है घर? ఏం ఆ రోజులలో 10 మంది ఉండని ఇంట్లో उस जमाने में ఒక్కరు పని చేస్తే వాళ్ళందరినీ పోషించుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండేవాళ్ళు. अगर घर में 10 सदस्य होते तो घर का एक इंसान कमाकर सारे घर को जो है पालता था और अपना घर बनाकर अच्छे से सुख शांति से ఈ रहते రోజు थे। కుటుంబంలో ఉన్న నలుగురు కూడా సంపాదిస్తే కూడా సరిపోని పరిస్థితిలో ఉన్నారు. आज के जमाने में परिवार में अगर 4 लोग भी काम करते तो वो उनके परिवार में बस नहीं होता है। మరి ఇలా तो इस నువ్వు प्रकार ఒక్క से పని కాదు 2 పనులు చేయాలనుకుంటుంటావు. तुम एक नहीं 2 काम करना चाहते हो, మంచిది 10 పనులు చేయి. अच्छा है 10 काम को करो, కానీ 10 పనులు చేయడం వల్ల लेकिन 10 कामों को करने से నీలో ఏమైతుందంటే तुम में क्या होता है? కలవరమైతున్నది. एक प्रकार की दहशत व व्याकुलता సమాధానం ఉంటలేదు నీలో. है, शांति नहीं रह रही ఒక है। దగ్గర ఇల్లు కడతా ఉండాలా, एक जगह पर घर बनाते रहना है, ఉద్యోగం పోతా ఉండాలా. जो है नौकरी पर जाते रहना ఒక है। దగ్గర ఉద్యోగం పోతా ఉంటే एक तरफ जब नौकरी को जाते हैं तो మీ అక్కకో మీ చెల్లెకో ట్రీట్మెంట్ కి చూస్తా ఉండాలా. तुम्हारी बड़ी बहन और या छोटी बहन के जो है ट्रीटमेंट के लिए देखना మళ్ళీ होता है। అవతలకెళ్ళి ఇంకొక అప్పులోడు जो है दूसरी ओर से एक जगह ప్రతిసారి लेनदार, నీకు ఫోన్ చేస్తా वो ఉంటాడు. 10 बार आपको जो है कर्जा वापस करने के लिए फोन ఇంటికి करता రాగానే है। घर आते ही ఇంట్లో రకరకాల సైతాన్లు పని చేస్తా ఉన్నాయి. घर में विभिन्न प्रकार के शैतान जो काम कर रहे हैं। మళ్ళీ అక్కడ పిల్లల స్కూల్ ఫీజులు जो दूसरी ओर जो बच्चों के स्कूल की फीस రకరకాలుగా विभिन्न प्रकार से, ఇవన్నీ కూడా నువ్వు మెయింటైన్ చేయాలంటే ये सारी बातों को तुम्हें संभालना है तो మొట్టమొదటిగా सबसे पहला నీలో సమాధానం ఉండాలా. तुम्हें शांति होनी चाहिए। హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు यीशु मसीह ఓడలో ఉన్నప్పుడు जब वो उस जहाज में थे, బయటంతా కలవరం ఉన్నప్పుడు जब पूरा दहशत और యేసు व्याकुलता ప్రభులో बाहर थी, సమాధానం ఉండే. यीशु मसीह में शांति थी। అందుకే इसलिए ఆ తుఫానుని నువ్వు సమాధానపడు అన్నాడు. जब उस तूफान से कहा कि तू शांत हो जा, ఆయనలో ఉన్న సమాధానము తుఫానుని సమాధానపరిచింది. उनके अंदर की वो शांति ने उस तूफान को शांत किया है। ప్రార్థన ద్వారా, प्रार्थना के द्वारा, కేవలం ప్రార్థన చేయగానే सिर्फ प्रार्थना करते ही అయ్యయ్యో అంత మునిగిపోతున్నామా అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేయలే. अयो हम डूब रहे हैं इस तरह से प्रार्थना नहीं किया అక్కడ यीशु मसीह శిష్యులు ने। గాని వాళ్ళందరూ కూడా అయ్యయ్యో మునిగిపోతున్నాం అంటున్నారు. जब वहां पर मौजूद सारे चेले कहते हाय हम डूब रहे కానీ हैं, యేసు डूब ప్రభు रहे ఎలా हैं। అంటున్నాడు? लेकिन यीशु मसीह कैसे कहते हैं? సమాధానంగా ఉన్నాడు. वे शांति पूर्वक है। కాబట్టి इसलिए నీ చుట్టుపక్కల అన్ని పరిస్థితులు నిన్ను కలవరపెడుతుంటే, अगर तुम्हारे आसपास की सारी परिस्थितियां तुम्हें व्याकुलता నీ में दहशत में डालती है కుటుంబస్తులందరూ तो కలవరపడుతుంటే అయ్యో ఎలా అని अगर तुम्हारा पूरा परिवार चाहे इस प्रकार से व्याकुलता में कि कैसे నువ్వు होगा, ప్రతిదినము 15 నిమిషాలు హల్లెలూయా చేసినప్పుడు तुम अगर प्रतिदिन अगर 15 मिनट हालेलुया करोगे तो నీలో ఒక సమాధానం అనేది ఏర్పడుతుంది. तब तुम में एक शांति जो है वो बनी అప్పుడు నువ్వు रहेगी। ఎన్ని పనులు చేస్తున్నా तब तुम चाहे कितने भी काम करते रहो, అన్ని పనులకి తగిన శక్తి బలము దేవునికి ఇచ్చును గాక. सारे कामों के लिए जो जरूरी शक्ति और बल है प्रभु वो तुमको दे। హల్లెలూయా. హల్లెలూయా. మూడవది और तीसरी बात, దేవుని ఆత్మ మీద ఆధారపడి ఉండటము. खुदा के आत्मा पर आधारित होना। హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకొరకంటే నీలో సమాధానముతోని పనులు చేసుకోవడానికి. क्योंकि तुम जो शांति पूर्वक अपने कामों को करने के लिए। హల్లెలూయా. हालेलुया। నాలుగవది चौथी बात, సామెతలు 11వ అధ్యాయం 14వ వచనం. नीति वचन की पुस्तक 11 अध्याय उसका 14 वचन। సామెతలు 11వ అధ్యాయము 14వ వచనం. Proverbs 11 chapter 14th verse. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. హల్లెలూయా. हालेलुया। నాయకులు లేని జనులు बिना नायक की प्रजा ఏమైతారంట? क्या होती है? ఏమైతారు? क्या होती है? చెదిరిపోవుదురు. చెదిరిపోతారంట. वे बिखर जाते हैं। హల్లెలూయా. हालेलुया। వాళ్ళకి రక్షణ ఉండదంట. उनको जो है उद्धार नहीं होता है, बचाव नहीं होता నాయకులు है। లేని జనులు చెదిరిపోతుంటారు. बिना नायक की प्रजा उनको कोई सुरक्षा नहीं दी, वे बिखर जाते हैं। 2025లో 2025 साल में తెలివైన సలహాదారులని, जो बुद्धिमान जो है सलाह देने वाले, పరిశుద్ధమైన నాయకులని जो पवित्र नायक है, నీ చుట్టూ పెట్టుకోండి. तुम अपने पास रखना है। హల్లెలూయా. हालेलुया। ఒక్క ఆత్మీయ నాయకుడు, పరిశుద్ధమైన నాయకుడు ఉంటే చాలు. एक आत्मिक व पवित्र नायक तुम्हारे लिए रहे तो 1000 वो काफी మందితోని है। సమాధానము. वो कई हजारों के समान है। వీళ్ళందరూ నీకు ఎలాగా ఉండాలంటే ये सब तुम्हारे लिए कैसे रहना? సలహాదారులుగా ఉండాలా. सलाहकार रहे वो, నిర్ణయం తీసుకునే వాళ్ళ కాదు. निर्णय लेने वाले नहीं। నిర్ణయం నువ్వు తీసుకో, निर्णय तुम लो, సలహా మేమిస్తాము. सलाह हम देंगे। నిర్ణయాలు మేము తీసుకునే నాయకులం కాదు. हम మీకు निर्णय लेने वाले नायक नहीं है तुम्हारे लिए, నిర్ణయాలు మీరు తీసుకోవాలా. निर्णय तुमको ही మీరు ఈ लेना है। రీతిగా వాక్యాన్ని దీపంగా వాడుకుంటూ ఆ ఆత్మ మీద ఆధారపడుతున్నప్పుడు इस प्रकार से प्रभु के वचन को अपने लिए दिए के तौर पर इस्तेमाल करते हो, ప్రార్థన खुदा की आत्मा पे ఉపవాసంతో आधारित స్టార్ట్ रहते చేసి हुए, ముందుకు వెళ్తున్నప్పుడు प्रार्थना उपवास के साथ जब तुम शुरुआत करोगे साल की, ప్రతిదీ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళండి. हर बातों को
अपने नायक के అన్న पास ఇగో ले ఈ जाओ। పని చేయాలనుకుంటున్నా, अन्ना मैं ये काम करना चाहता प्रार्थना చేయండి అన్న. हूँ, प्रार्थना करो अन्ना, आप ప్రార్థన చేయండి. प्रार्थना करो आप, ప్రతిదీ నాయకుల దగ్గరికి हर తీసుకెళ్ళండి. बात को जो है अपने नायक के पास लेकर అన్న जाओ। మాకు సంతానం కావాలా, మాకు వివాహం కావాలా, अन्ना हमको संतान चाहिए, మా हमारा పిల్లల विवाह చదువులు होना, బాగుండాలా. हमारे बच्चों की पढ़ाई अच्छी रहना, నాయకుల సలహా ఆ ప్రార్థనలు మీకు ఉండాలా. नायकों की सलाह व उनकी प्रार्थना आपके लिए जरूरी है। కౌన్సిల్ ఆఫ్ ద వైస్ పీపుల్, जो ज्ञानी व बुद्धिमान लोगों की सलाह, ఆ యొక్క సలహాలు ఉంటే उनकी अगर सलाह మీరు रहेगी तो చెదిరిపోరు. तुम नहीं बिखरोगे। హల్లెలూయా. हालेलुया। నేను मैं ఈ రోజు आज के दिन ఈ రీతిగా బోధించడానికి, इस प्रकार से నా आपको सिखाने జీవితంలో के लिए, ఎన్నో నిర్ణయాలు తీసుకోవడానికి, मेरे जीवन में कितने सारे निर्णय लेने के ఎంతో लिए, మంది ఆత్మీయతలతో నేను ఉండే కాబట్టి నేను చాలా నిర్ణయాలు తీసుకున్నా. कितने सारे आत्मिक लोगों के साथ में रहा हूँ, इसलिए मैं अपने जीवन में इतने सारे निर्णय సామనని ले सका చూస్తూ, हूँ। ఎస్తరకను చూస్తూ, सामन्ना को देखते हुए, వాళ్ళు एस्तर को చెప్పే ఆ देखते యొక్క हुए, నిర్ణయాలు చూస్తూ, वे जो कहते थे उन निर्णय వాళ్ళ को देखते జీవితం हुए, చూస్తూ, उनके जीवन को నా देखते हुए, జీవితంలో ఎన్నో నిర్ణయాలు ఆ రీతిగా తీసుకున్నా నేను. मेरे जीवन में मैंने उस प्रकार से वैसे बहुत से हादसा निर्णय लिए చూస్తూ, हैं। हादसा को ఆమె ఒక देखते हुए, రీతిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, కొన్ని బోధించడం చూస్తూ, जो है जिस प्रकार से वो थोड़े निर्णय लेने के विषय में, उनको बोलने के विषय में, మోనికను చూస్తూ, मोनिका को देखते हुए, ఆమె వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ డెసిషన్స్ నేను తీసుకున్నా. उनके आने का बहुत ही जो है जरूरी जो है निर्णय को लिया हूँ मैं। ఆమె చాలా ఫైనాన్షియలీ వైజ్, जो है आर्थिक विषय में बहुत ही ज्यादा बुद्धिमान व నా ज्ञानी है। జీవితం అంతా ఎంతో సంపాదించిన, मैंने मेरे जीवन में बहुत कुछ कमाया हूँ, అవన్నిటికన్నా उन सब से ఆమె बढ़कर వచ్చిన తర్వాత నిలబడిన ఆశీర్వాదము దానికి డబుల్ ఉన్నది. उनके आने के बाद जो आशीष मेरे जीवन में टिकी है ना, वो दुगनी है। ఆమెను బట్టి నేను నిర్ణయాలు మార్చుకుంటున్నా నేను. उनके कारण मैं अपने निर्णयों को जो है बदल रहा हूँ। హల్లెలూయా. हालेलुया। అంతేకాదు వీలే అనుకుంటున్నారు మీరు. जो आप सिर्फ इन्हीं लोगों को నేను सोच కొందరు रहे हो, यही బ్రదర్స్ తోని नहीं। నేను సేవకి వెళ్తుంటా, సిస్టర్స్ తోని సేవకి వెళ్తున్నప్పుడు मैं थोड़े जब ब्रदर्स के साथ हो या थोड़े सिस्टर्स के साथ जब सेवा के ఆ लिए जाता బ్రదర్ చెప్తా हूँ, ఉంటాడు, वो ब्रदर कहता रहता సాక్ష్యములో है गवाही నేను में, ఈ రీతిగా ఉండే, मैं इस प्रकार से था, ఈ రీతిగా ఉన్నప్పుడు जब इस प्रकार से जब मैं था, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేసిండు, खुदा ने मेरे जीवन में ये कार्य किया प्रभु ने। అంతెందుకండి, నేను చాలా సార్లు చెప్తూనే ఉన్న వాక్యంలో मैं बहुत सी बार वचन में आपसे कहता रहता ఒక हूँ సిస్టర్ గురించి, एक सिस्टर के विषय में। ప్రతి దినము ఆమెకున్న లంచ్ బ్రేక్ లో प्रतिदिन उनको जो लंच ब्रेक होता ప్రతి है, దినము దేవుని సన్నిధికి వస్తుండే. वो प्रतिदिन खुदा के मंदिर में आती थी, ప్రతి దినం దేవునికి సన్నిధికి వచ్చి खुदा की शरण में वो आकर ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుండే. एक 15 मिनट वो प्रार्थना करके चली जाती थी। యవనస్తురాలి సిస్టర్, वो नौजवान स्त्री है, ఆమె వహా- ఎక్కడైతే పని చేస్తున్నదో जहाँ काम करती थी, ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళి ఆమెనే ఓనర్ అయింది అక్కడ. वहाँ काम करने वाली जो कर्मचारी से वो वहाँ की సంవత్సరం, 2 मालकिन बनी సంవత్సరాలనే. है, साल 2 साल में ఆమె ही। చెప్తుండే, అమ్మ అన్న దీనికి ఒక్కటే కారణం, నేను ప్రతి దినము దేవుని సన్నిధికి వస్తుండే. ये होने का कारण यही है कि मैं प्रतिदिन खुदा की शरण में आती थी, क्योंकि वो कह దగ్గరే रही కాబట్టి, గాంధీ హాస్పిటల్ కాబట్టి. है जो है नजदीकी है, गांधी हॉस्पिटल के पास ही उनके काम की ఆమెను जगह బట్టి నేను इसलिए। నేర్చుకున్నా. అంతకుముందు నేను వారానికి 2-3 సార్లు దేవుని సన్నిధికి వస్తుండే, పని ఉన్నప్పుడు వస్తుండే. उससे पहले मैं हफ्ते में 2 या 3 बार खुदा की शरण में आया करता था, जब काम रहता था तभी आता था। ఆమెను బట్టి నేను నిర్ణయం తీసుకున్నా, నేను కూడా దేవుని సన్నిధికి రోజు రావాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తూనే ఉంటాము. उनको देखकर, उनके कारण मैं ये निर्णय लिया कि मैं प्रतिदिन प्रभु के शरण में आना। उस दिन से लेकर आज के दिन मैं प्रतिदिन प्रभु के मंदिर में आता हूँ। కాబట్టి ఇలాంటి ఆత్మీయతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన జీవితం యొక్క నిర్ణయాలు తీసుకోవాలా. ऐसे आत्मिक लोगों के पास से हमें जो हमारे जीवन के निर्णयों को लेना है। యూట్యూబ్ లో ఎవడో ఏదో చెప్పిండని చెప్పి यूट्यूब में किसी ने कुछ कहा నీ है कि జీవితంలో నువ్వు నిర్ణయం 2025 నిర్ణయం తీసుకోనికి అసలుకే వీల్లేదు. तुम अपने जीवन में आने वाले 2025 साल में उसके हिसाब से निर्णय नहीं लेना। ఎవడో ఆత్మీయతలు కాకుండా బయట స్నేహితులు చాలా మంది ఉండొచ్చు నీకు. आत्मिक लोगों के अलावा बाहर दुनिया के बहुत सारे दोस्त होंगे అది నీ तुम्हारे, స్నేహం వరకే, वो तुम्हारी दोस्ती కానీ నీ तक ही। జీవితంలో నిర్ణయాలు మాత్రం. लेकिन तुम्हारे जीवन में जो फैसले व निर्णय है, ఆత్మీయతలో కరెక్ట్ గా ఉన్న సలహాదారులకు వెళ్ళి, సలహాలు అంటే వాళ్ళు చెప్పనవసరం లేదు, వాళ్ళ జీవితం నుంచి మనం సలహాలు తీసేసుకోవచ్చు. जो आत्मिक तौर पे जो बहुत ही बलवान है, उनके कहने की जरूरत नहीं, लेकिन उनके जीवन को देखकर हम उनसे सलाह ले सकते అలా हैं। నేను ఎన్నో ఆత్మీయతలను చూసి ఎన్నో నిర్ణయాలు నా జీవితంలో తీసుకున్నప్పుడు దేవుడు నన్ను బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. ऐसे बहुत से आत्मिक लोगों के पास है, उनके जीवनों को देखकर जब मैंने सलाह व निर्णय लिया है, तो मेरे जीवन में बहुत से अद्भुत काम प्रभु ने किया है, मैंने देखा हूँ। కాబట్టి 4వది, తెలివైన ఆత్మీయత కలిగిన వాళ్ళతోని నీ సలహాలు తీసుకోండి 2025లో. చెదిరిపోరప్పుడు మీరు. चौथी बात यह है कि जो प्रभु के जो ज्ञान को पाए हुए आत्मिक लोग हैं, उनके पास से तुम अपने जीवन के निर्णय के लिए सलाह ले लो, ताकि तुम बिखरो ना। హల్లెలూయా. హల్లెలూయా. 5వది, और 5वीं बात, ప్రకటన 3:8 प्रकाशित वाक्य की पुस्तक 3 अध्याय 8वां वचन। రెవల్యూషన్స్ 3rd chapter 8th verse. ప్రకటన 3:8
నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. చాలండి. హల్లెలూయా. हालेलुया। 2023లో 2025 में 2025లో 2025 में దేవుడు తెరిచే తలుపుల గురించి మీరు ప్రార్థన చేయండి. खुदा जो दरवाजों को खोलने वाला है उसके लिए నూతన प्रार्थना करो। డోర్స్ మీకు ఓపెన్ అవును గాక. तुम्हारे लिए नए द्वार खुल जावे। హల్లెలూయా. हालेलुया। ఆ డోర్ లోకి అడుగు పెడితే उस द्वार में तुम कदम रखोगे, దేవుడు ఎన్నో రూమ్స్ మీకు ఇస్తాడు, ఇంకా ఎన్నో మార్గాలు దేవుడు సరళం खुदा చేస్తాడు. कितने హల్లెలూయా. सारे कमरे व कितने सारे मार्ग तुम्हारे लिए खुदा सरल करेगा। ఆ డోర్ हालेलुया। చిన్నగైనా అవ్వచ్చు. वो द्वार वो दरवाजा छोटा हो, ప్రార్థన చేసినప్పుడు जब प्रार्थना करोगे దేవుడు ఆ మార్గాన్ని చూపించినప్పుడు, खुदा जब उस मार्ग को ఆ दिखाएगा, డోర్ ని చూపించినప్పుడు जब उस द्वार को दिखाएगा ప్రవేశించండి. उसमें तुम प्रवेश ఆ करो। చిన్న డోర్ అయినా ప్రవేశించండి. छोटा सा ही द्वार हो उसमें प्रवेश करो, కానీ మహా గొప్ప గొప్ప కార్యాలు లోపల ఉంటాయి. लेकिन बहुत ही महान महान कार्य उसके अंदर रहेंगे। కానీ అదే రీతిగా लेकिन उसी प्रकार से దేవుడు खुदा నీ జీవితంలో तुम्हारे जीवन में మూసేసే డోర్లకు కూడా बंद करने वाले द्वारों के లోబడి लिए भी ఉండండి. तुमको उस बारे में कहना దేవుడు मानना है। కొన్ని డోర్స్ తెరవాలంటే खुदा का थोड़े दरवाजों को खोलना तो కొన్నిసార్లు కొన్ని డోర్లు మూసేసేయాలా. तब थोड़ी बार थोड़े दरवाजों को बंद करना भी पड़ता है। కొన్నిసార్లు నువ్వు ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. थोड़ी बार आप कितनी कोशिश करते हो, నీ ఎదిగే విషయంలో అనట్లేదు నేను. तुम्हारी बढ़ोतरी के विषय में मैं नहीं कह रहा हूँ। చాలా మంది ఇగో ఎదుగుడు దేవుని చిత్తమా లేదని అడుగుతా ఉంటారు. बहुत से लोग ये पूछे कि हमारा बढ़ना खुदा की इच्छा है कि नहीं। ఆల్రెడీ వాక్యంలో చెప్పేసి మళ్ళీ తిరిగి దేవుడిని అడిగితే అర్థం ఉండదు. वचन में जो पहले से कह दिया गया उस बारे में फिर से खुदा से मांगना चाहिए। దేవుడు अर्थहीन భూమిని बातें। నిండించి విస్తరించమన్నాడు నిన్ను. खुदा ने कहा कि सारी पृथ्वी पर फैल जाओ, विस्तरित हो कहा। వాక్యం చదువుకో, మళ్ళీ దేవుడిని అడిగితే నీకు జవాబు రాదు. वचन को पढ़ लो, फिर प्रभु से पूछोगे तो जवाब नहीं मिलेगा। కాబట్టి इसलिए మీరు ఓపెన్ డోర్స్ అడుగుతున్నారు, మంచిగా ఉన్నది. आप जो खुले द्वारों के लिए मांग కానీ रहे हैं, अच्छी దేవుడు बात है। మూసేసే తలుపులకు కూడా లోబడి ఉండండి. लेकिन खुदा जिन दरवाजों को बंद करेगा उसके लिए भी तुमको झुकना कहना मानना है। మూసేసిండు అనుకో దేవుడు కొన్ని తలుపులు, अगर खुदा थोड़े दरवाजों को बंद कर కొందరు देगा, మనుషులని మీ జీవితంలో మూసేసిర్రు అనుకో, अगर थोड़े मनुष्य को तुम्हारे जीवन से बंद कर दिया కొన్ని जाएगा तो, ఉద్యోగాలని కొన్ని వ్యాపారాలని మూసేసినప్పుడు, अगर थोड़ी नौकरी व व्यापार को बंद कर दिया కొన్ని जाएगा तो, అవకాశాలు మూసేసినప్పుడు थोड़े ऐसे मौकों व अवकाश को जो है रोक दिया जाएगा దేవునికి तो వందనాలు చెప్పండి. खुदा को धन्यवाद करो। కొంత పాపము మూసేసినప్పుడు जब किसी का कोई पाप जो है बंद कर दिया जाए వందనాలు చెప్పండి. तब धन्यवाद करो ఆ प्रभु का। పాపం ముయ్యడం వల్ల కొందరు బంధువులు స్నేహితులు దూరం అవుతారు. जो है उस पाप को जो दूर करने के कारण थोड़े दोस्त व रिश्तेदार दूर होते हैं। దేవునికి వందనాలు చెప్పండి. तब खुदा को धन्यवाद करो। హల్లెలూయా. हालेलुया। ఆ ద్వారం మూసేసినప్పుడు जब उस दरवाजा जो है बंद कर దేవానికి दिया వందనాలు जाएगा అని చెప్పి तब कहो प्रभु से, प्रभु నా आपका కొరకు धन्यवाद, దీనికన్నా గొప్ప మార్గమును తెరుస్తావు. इससे बढ़कर महान मार्ग आप मेरे लिए खोलोगे। దాని కొరకు వెతకడం మొదలు పెట్టండి. उसके लिए ढूंढना तुम शुरू करो। నీకు అనిపిస్తది, तुमको ये అయ్యో लगेगा, అంత పెద్ద మార్గము अरे इतना बड़ा मार्ग దేవుడు మూసేసిండు, खुदा ने बंद कर दिया ఇంత చిన్న మార్గం ఓపెన్ చేసిండు और ఏందయ్యా. इतना छोटा सा मार्ग खोला है क्या। దేవా నాకు ఇది వద్దయ్యా అని అనుకోకండి. प्रभु मुझको ये नहीं चाहिए, ऐसा मत ఒక్కసారి ఆ कहो। ద్వారంలోకి ప్రవేశిస్తే एक बार उस द्वार में प्रवेश అక్కడ करोगे, అంత పెద్ద దర్వాజా ఉన్నా वहां पर चाहे इतना बड़ा दरवाजा हो, లోపల ఒకటే హాల్ ఉంటది. अंदर एक ही हॉल रहेगा। కానీ ఇక్కడ यहाँ पर ఇంత చిన్న దర్వాజా ఉన్నా छोटा सा अगर दरवाजा हो, దేవుడు ఎలాగిస్తారంట, खुदा कैसा देगा, ఏదిచ్చినా స్థిరమైనది जो कुछ भी देगा स्थिर నిత్యంగా ఉండేది దేవుడు ఇస్తారంట. अनंत काल के लिए హల్లెలూయా. रहने वाला ही प्रभु देता ఆ है। చిన్న हालेलुया। దర్వాజా అయిన లోపల ఎన్నో రూమ్లు ఉంటాయి, ఎన్నో అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. वो छोटा सा दरवाजा लेकिन अंदर कितने सारे कमरे, कितने सारे ऐसे मौके तुम्हारे కాబట్టి लिए దేవుడు रहेंगे। ఇచ్చేది ఏది తక్కువ అంచనా వేయకుండా ఆ యొక్క ద్వారములోకి, ఆ యొక్క మార్గములోకి, ఆ యొక్క డోర్లోకి ప్రవేశించండి. जो कुछ भी खुदा देता है उस विषय में कम नहीं हाँकना और जो है उस दिए हुए द्वार में जो है तुमको प्रवेश करना है। ఎంత పెద్ద డోర్ పూసుకున్నా సరే దేవానికి వందనాలని చెప్పండి. चाहे खुदा कितना भी बड़ा दरवाजा बंद कर दे तुम्हारे लिए, उसके लिए प्रभु को धन्यवाद करना है। హల్లెలూయా. हालेलुया। 2025 నీకు నూతన డోర్స్ ఓపెన్ అవ్వను గాక. इस 2025 साल में जो है तुम्हारे लिए नए द्वार जो है वो खुल जावे। తర్వాత ఆరవది और छठवीं बात, కీర్తనలు 27వ అధ్యాయము, भजन संहिता 27वां अध्याय, కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం. भजन संहिता 27वां अध्याय 14 वचन। Psalms 27 chapter 14th verse.
యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. మరొకసారి చదవండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. हालेलुया। కదండి, కొన్ని విషయాలలో थोड़ी बातों में వేచి చూడాల్సి వస్తది. इंतजार करना होता है, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలా. खुदा के लिए ताक लगाए हुए रहना है। మరి ఇందాక మార్గాలు దేవుడు ఓపెన్ చేస్తున్నప్పుడు इससे पहले जब हमने देखा कि मार्गों को खुदा खुलेगा, కొన్ని మార్గాలు ఎలాగుంటాయి అంటే थोड़े मार्ग कैसे रहेंगे, మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలా. हमें खुदा के लिए ताक लगाए हुए रहना ముందు है। ఎర్ర సముద్రం ఉంటది. आगे लाल समुद्र रहेगा, ఆ ఎర్ర సముద్రం ఉంది యేసుప్రభువా. वो लाल समुद्र है यीशु मसीह। ఇక్కడ డోర్ తెరవడం అసాధ్యము, यहाँ पर द्वार खोलना नामुमकिन है, ఇక్కడ అసాధ్యము. यहाँ पर तो नामुमकिन నా है। జీతం చూస్తే 10,000, నా అప్పులు చూస్తే 30-50 లక్షలు ఉన్నాయ్యా. मेरी तो तनख्वाह 10,000 है, लेकिन मेरे कर्ज 30 से लेकर నా 50 लाख है प्रभु। ఇంట్రెస్ట్ उसकी मिट्टी ही నా జీతానికి ట్రిపుల్ కట్టుకోవాలా నేను. मेरी तनख्वाह से 3 गुना मुझको भरना पड़ता है। దీని నుంచి నాకు అసాధ్యం యేసుప్రభువా. इसमें से मेरा निकलना नामुमकिन है प्रभु, దీని నుంచి నాకు అసాధ్యము इसमें से निकलना नामुमकिन है అని मेरे लिए प्रभु। అనుకున్నావంటే ऐसा कहते हो माने? హల్లెలూయా. हालेलुया। మరొక వ్యక్తి అదే రీతిగా ఉన్నప్పుడు जब एक व्यक्ति उसी प्रकार से जब था, ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. वो अपनी गवाही कहता है, వాళ్ళ అన్న మంచి గవర్నమెంట్ జాబు, उनके भाई की जो है अच्छी सरकारी ఈయనకి नौकरी, ఏం సరిగా ఉండదు. इनको कुछ सही नहीं వాళ్ళ रहता అన్న है। ఎప్పుడైనా వ్యతిరేకమైన దేవుణ్ణి నమ్ముకున్నాడని जब वो हमेशा जब से प्रभु को माने वो विरोध में ही है। హఠాత్తుగా వాళ్ళ అన్న ఫోన్ చేసిండంట. एक ही बार में उनके भाई ने फोन किया, ఫోన్ చేసి करके फोन, అరే 2 నెలలలో చెల్లి పెళ్లి చేసిన అప్పు తీరిపోతది, जो 2 महीनों में जो बहन की शादी के लिए जो कर्जा के वो जो दूर हो जाएगा, నీ కొరకు నేను లోన్ తీసుకుంటా అన్నాడంట. तुम्हारे लिए मैं लोन लूंगा कहकर कहता है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ యొక్క డోర్ అనేది वो जो द्वार है, కొన్నిసార్లు కనిపెట్టుకొని ఉండాలి మనము. थोड़ी बार हमें उसके लिए ताक ఆ लगाए ఎర్ర हुए रहना సముద్రం है। దగ్గర కనిపెట్టుకొని ఉండాలి మనం. उस लाल समुद्र के पास हमें ताक लगाए ఆ हुए ఎర్ర रहना है। సముద్రం నుంచి దేవుడు మార్గం సరళం చేస్తాడు. उस लाल समुद्र में से खुदा मार्ग जो है सरल करेगा। ఈ 6వ పాయింట్ లో ఒకటి ఓపికతో ఉండాలా. इस 6वें पॉइंट में एक है हमको सबर रखना है, రెండవది और दूसरी बात విశ్వాసముతోని ముందుకెళ్ళాలా. विश्वास के साथ आगे बढ़ना है। మరి ఓపికతోని ఎప్పుడు ఉండాలా, విశ్వాసముతోని ఎప్పుడు ముందుకెళ్ళాలంటే जो है सबर वाले धीरज के साथ कब रहना है, विश्वास के साथ हमें कब आगे बढ़ना है। ఇశ్రాయేల్ ప్రజల యొక్క జర్నీలో ఫస్ట్ ఎర్ర సముద్రంలోకి इजरायली प्रजा की यात्रा में सबसे पहले जो लाल समुद्र है, వాళ్ళు కనిపెట్టుకొని ఉండి ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం చీలింది. वे ताक लगाए हुए प्रार्थना जब कर रहे थे, वो लाल समुद्र 2 भाग हो गया। ఆ యొక్క జర్నీ లాస్ట్ उस जो है सफर के अंत में అవతల వైపు ఇజ్రాయెల్ ఉంది, కానాన్ ఉంది, उस पार जो है कनान है, ఇవతల వైపు వీళ్ళు ఉన్నారు. और ये लोग हैं, మధ్యలో యోర్దాన్ నది. बीच में यर्दन नदी है। ఆ యోర్దాన్ నదిని దాటాలా. ये यर्दन नदी को उनको पार करना है। ఆ యోర్దాన్ నదిని దాటాలంటే इस यर्दन नदी को पार करना तो వీళ్ళు ఏం చేశారో చూడండి. ये लोगों ने क्या किया, మళ్ళీ మోషేలాగా ప్రార్థన చేసి దాన్ని చీల్చలే. फिर मूसा के जैसे प्रार्थना करके उसे 2 भाग नहीं किया। వీళ్ళు ఏం చేశారంటే ये लोगों ने क्या किया, అక్కడ ఎవరైతే మందసాన్ని ఎత్తుకునే యాజకులు ఉన్నారో वहां पर जो संदूक पेटी को उठाने वाले याजक है, ఆ యాజకులంట वे याजक మందసాన్ని ఎత్తుకొని और संदूक पेटी को ఆ उठाकर యోర్దాన్ నదిలో అడుగు పెట్టిర్రంట, ముందడుగేసిర్రంట. वे लोगों ने उस यर्दन नदी में कदम आगे बढ़ाया है। యోర్దాన్ నది ఇంకా చీలలే, यर्दन नदी 2 भाग नहीं हुई ఇంకా है, చీలలే. अभी तक वो 2 भाग में नहीं చీలక हुई है। మునుపే वह 2 भाग होने ఈ से पहले యాజకులు మందసముతో అడుగు పెట్టిర్రంట. ही ये याजकों ने जो संदूक पेटी को लेकर उन्होंने कदम रखा उसमें, మందసంతో యోర్దాన్ నదిలో అడుగు పెట్టిండ్రు నలుగురు కూడా. जो है उस संदूक पेटी को साथ लेकर वो इनको 4 तो याजक मंदिर तो जो है यर्दन नदी में जो कदम बढ़ाए हैं। అడుగు పెట్టగానే वे कदम बढ़ाते ఒక ही, అడుగేయగానే एक कदम बढ़ाते ही యోర్దాన్ నది చీలిపోయి కానానికి ద్వారం ఓపెన్ అయిందంట. यर्दन హల్లెలూయా. नदी 2 भाग हो गए, कनान के लिए द्वार बन गया। చూడండి, ఒక్కసారేమో కనిపెట్టుకొని ఉంటున్నారు, एक बार जो है वे ताक लगाए हुए हैं, ఇంకొకసారి విశ్వాసముతో ఒక అడుగు వేయాలా. जो है दूसरे में जो है वो विश्वास के साथ आगे कदम बढ़ाना। 2025లో 2025 साल में విశ్వాసముతో అడుగు వేయడము ముందుకెళ్ళండి. जब विश्वास के साथ आगे कदम ఆ बढ़ाते వెలుగు हुए चलो, మార్గంలో విశ్వాసంతో ముందుకు అడుగేయండి. उस उजाले से भरे मार्ग में विश्वास के साथ कदम ఎన్నో आगे बढ़ाते సాక్ష్యాలు चलो। ఇక్కడ ఉన్నాయి. यहाँ पर कितनी सारी गवाहियां हैं, అసలుకి వ్యాపారమే తెలియదు. बिल्कुल भी व्यापार के बारे में అలాంటి जानते వారు नहीं। वैसे लोग మొట్టమొదటిగా सबसे पहले ప్రార్థన చేసి ఆ వ్యాపారంలో అడుగు పెట్టినప్పుడు प्रार्थना करके जब उस व्यापार में कदम దేవుడు रखे हैं, విస్తారంగా ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. खुदा ने विस्तार रूप से उन्हें आशीष दिया। ऐसे लोग हैं ఒక్క यहाँ। అడుగు వేసినప్పుడు जब वे एक कदम बढ़ाए हैं, యోర్దాన్ నది చీలిపోయింది. यर्दन नदी 2 भाग हो गई। విశ్వాసంతో 2025లో అడుగు వేయునుగాక నువ్వు. तुम जब विश्वास के साथ इस आने वाले 2025 साल में कदम रखने నీకు पाओ, అన్ని తెలవాల్సిన అవసరం లేదు. सारी बातों के बारे में तुम्हें जानने की जरूरत नहीं
नहीं है। అది ఎలా వస్తది, ఇది ఎలా వస్తది, ఇది ఎలా వస్తది తెలవాల్సిన అవసరం లేదు. ये कैसे आएगा, वो कैसे आएगा, ये कैसे आएगा, ये सब जानने की जरूरत నువ్వు नहीं ఈ है तुमको। రీతిగా ప్రార్థనలో ఉంటూ, ఫాస్టింగ్ లో ఉంటూ, వాక్యంలో ఉంటూ, ఆత్మతో ముందుకెళ్తున్నప్పుడు जब इस प्रकार से प्रार्थना में, उपवास में जो है, वचन के अनुसार जब तुम प्रभु के आत्मा में आगे बढ़ते हो, దేవుడు ఓపెన్ చేసిన డోర్ లో నువ్వు మొట్టమొదట అడుగు వేయి. खुदा ने जो तुम्हारे लिए द्वार खोला उसमें सबसे पहले तुम कदम आगे बढ़ाओ। చివరికి నీకేమైతుందో నీకు అనవసరము, మొట్టమొదటిగా అడుగు వేయి నువ్వు. अंत में तुम्हारे लिए क्या होगा वो तुम्हें जानने की जरूरत नहीं, लेकिन దేవుడు सबसे पहला కొన్ని कदम आगे మార్గాలన్నీ बढ़ाओ। కూడా అప్పుడు దేవుడు తెరుస్తాడంట. तब तुम्हारे लिए खुदा उन मार्गों को खोलेगा। హల్లెలూయా. హల్లెలూయా. అట్లా అని ऐसा कहकर ప్రతిదీ ప్లాన్ లేకుండా చేయొద్దు. हर एक बातों को बिना योजना व प्लान बनाए नहीं करना है। చివరిది చూడండి, अंत में हम ये देखते हैं, కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. भजन संहिता पुस्तक 1 अध्याय 3 वचन। అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీటి కాలువలో యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుంటారు. హల్లెలూయా. हालेलुया। అంటే దాని అర్థం కావాలంటే కొలస్సీలకు రాష్ట్ర పత్రిక ये बात अगर आपको समझ आने के लिए कुलुस्सियों की पुस्तक 3వ అధ్యాయము 3 अध्याय 23వ వచనం. 23वां वचन। కొలెషన్స్ 3rd chapter 23rd verse. కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. హల్లెలూయా. हालेलुया। 2025లో ఏమి చేసినా 2025 साल में तुम जो कुछ भी करोगे ప్రభు నిమిత్తం అని చెప్పి प्रभु के निमित्त कहकर మనస్ఫూర్తిగా చేయండి. पूरे मन से तुम करो। హల్లెలూయా. हालेलुया। ఏమి చేసినా ఏం చేయాలా? जो कुछ भी तुम करते हो तुम्हें कैसे करना है? దేవుని కొరకు. खुदा के लिए। పిల్లల్ని కంటే దేని కొరకు కనాలా? बच्चों को जन्म दोगे किसके దేవుని लिए? కొరకు. खुदा के लिए। పిల్లల్ని बच्चों को పెళ్లిళ్ళు చేస్తే దేని కొరకు పెళ్లిళ్ళు చేయాలా? बच्चों का विवाह करवाओगे किसके దేవుని लिए? కొరకు. खुदा के लिए। ఉద్యోగము వ్యాపారం చేస్తే దేని కొరకు చేయాలా? नौकरी व व्यापार करना किसके लिए? దేవుని కొరకు. खुदा के लिए। హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మంచిగా ఉద్యోగం చేస్తూ వాళ్ళ లెక్క అనేకులు బాగుపడాలా? अच्छे से नौकरी करना, उनके जैसे दूसरे भी अच्छे होना। దేవుని బిడ్డలంటే ఈ రీతిగా ఉంటారా? खुदा के लोग ऐसे होते हैं क्या? దేవుని బిడ్డలంటే ఈ రీతిగా పని చేస్తారా? खुदा के बच्चे माने इस प्रकार से काम करते हैं దేవుని क्या? బిడ్డలంటే ఈ రీతిగా మాట్లాడతారా? खुदा के संतान माने इस प्रकार से वे बात करते हैं क्या? దేవుని బిడ్డలంటే ఈ రీతిగా ఆలోచిస్తారా? खुदा के संतान माने वे इस प्रकार से सोचते हैं ఏ क्या? పని చేసినా तुम जो कुछ भी काम करो దేవునికి మహిమకరంగా దేవుని కొరకు చేసినప్పుడు खुदा के लिए महिमा, जब तुम खुदा के लिए करोगे దేవుడు ఆ పనిని ముద్రించి ఫలింపజేస్తారంట. खुदा तुम्हारे इस काम पर मोहर लगा के उसे फलवंत करता है। ముఖ్యంగా मुख्य बात, కొందరు ఉంటారు थोड़े होते हैं ఏమనంటే क्या कहकर 2025లో 2025 साल में నేను ఏమి చేయ, मैं कुछ नहीं करूंगा, దేవుడు చెప్పే వరకు నేను ఆగుతా, जब तक खुदा नहीं कहेगा ना मैं तब तक रुका रहूंगा, ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటా, प्रार्थना करते हुए बैठूंगा, నేను ఏం చేయ. मैं कुछ नहीं करूंगा। ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, यहाँ पर खुदा कह रहा है ఏమి చేసినా तुम जो कुछ भी करोगे ఒక్క పని కాదు, एक काम నువ్వు नहीं, ఏ పనైనా చేయి, तुम जो कुछ भी काम को करो మనస్ఫూర్తిగా చేయి, पूरे मन से करो, దేవుని కొరకు చేయి. खुदा के लिए करो। నీకెప్పుడైతే ఆత్మీయంగా విరుద్ధంగా అనిపిస్తుందో जब तुमको आत्मिक रूप से जो है विरोध लगता हो అప్పుడు వరకు तब तक ఏ పనైనా చెయ్యి, जो कुछ भी काम है उसे करो, నేను నిన్ను దీవిస్తా అంటున్నాడు. मैं तुम्हें आशीष दूंगा నువ్వు कहता ఏ है। పనైనా చెయ్యి, तुम कुछ भी काम करो నేను దీవిస్తా मैं అంటాడు. तुम्हें आशीष दूंगा कहता కొందరు వచ్చి है। అంటారు దేవుల్లో, थोड़े आके कहते कि प्रभु में అన్న నేను కేవలం ప్రార్థన చేస్తా, దేవుడు నా కొరకు ఏం చేస్తాడో నేను ఆగుతా. अन्ना मैं तो सिर्फ प्रार्थना करूंगा, खुदा मेरे लिए क्या करेगा इस बात के लिए मैं रुका रहूंगा। ఆగుతూ ఆగుతూ ఆగుతూనే ఉంటారు. रुकते हुए तो रुके ही रहेंगे, ఎప్పుడు ఏమి కాదు. कभी भी कुछ भी नहीं होगा। దేవుడు खुदा నిన్ను तुम्हें ఆల్రెడీ పనిచ్చే భూమి మీదకి పంపించిండు. पहले से ही काम देकर इस धरती पर भेजा है, ఒక కొడుకు లాగా ఒక కూతురు లాగా పంపించిండు. एक बेटे के जैसे एक बेटी के जैसे भेजा है। కొడుకు పని కూతురు పని చెయ్యి. एक बेटे का काम एक बेटी का काम तुम करो। ఎన్నో పనులున్నాయి కొడుకుగా కూతురులాగా చేయాల్సిన పనులు. बहुत से ऐसे काम है जो एक बेटे के तौर पर एक बेटी के तौर पर तुमको करना है। ఒక తండ్రిగా ఒక తల్లిగా పెట్టిండు నిన్ను. जो एक पिता के तौर पर एक माँ के तौर पर तुमको रखा ఎన్నో है। పనులున్నాయి నీకు తండ్రిగా తల్లిగా చేయాల్సినవి. ऐसे बहुत से काम एक माँ के तौर पर एक पिता के तौर पर जो तुमको करने हैं। ఒక భర్తగా ఒక భార్యగా పెట్టిండు నిన్ను. एक पति के तौर पर एक पत्नी के तौर पर तुमको ఎన్నో रखा है। పనులున్నాయి నీకు భర్తగా భార్యగా చేయాల్సినవి. ऐसे बहुत से काम है जो एक पति के तौर पर पत्नी के तौर पर ఒక तुमको करना है। సంఘస్థులుగా ఒక సేవకులుగా పెట్టినప్పుడు एक कलीसिया के व्यक्ति व एक सेवक के तौर पर जब तुमको ఎన్నో रखा పనులు गया है। నేను సంఘస్థులుగా చేయడానికి సేవకులుగా చేయడానికి ऐसे बहुत से काम एक सेवक के तौर पर एक कलीसिया के व्यक्ति ఇవన్నీ के కూడా समान करने కాక के लिए इन सारी దేవుడు बातों को నాకు छोड़ ఇంకొక పని ఇవ్వాలా, खुदा ही मुझको एक काम देना, ఇంకొక పని ఇవ్వాలా, एक और काम దాని देना, కొరకు నేను ఏం చేయ उसके लिए मैं ना कुछ नहीं करूंगा। అన్న వాళ్ళని చూస్తా ఉంటాం. ऐसा कहने
वाले लोगों को हम అలాంటి देखते వాళ్ళు हैं। ప్రేయర్ పవర్ లో ఉంటే యేసు నామములో మారిపోను గాక. ऐसे लोग अगर प्रेयर पावर में तो वे यीशु के नाम में बदल जावे, ఏ పనిని చేయును గాక వాళ్ళు, वो कुछ ना कुछ काम तो करने ఆ पावे పనిని దేవుడు దీవించును గాక. और उस काम को खुदा आशीष दे। హల్లెలూయా. హల్లెలూయా. ఏ పనైనా దేవుని కొరకు చేయాలా. कुछ भी काम हो वो खुदा के लिए करना है। దేవుడు చెప్పే వరకు నేను ఏ పని చేయను అన్న వాళ్ళు యేసు నామములో మారిపోను గాక. जब तक खुदा नहीं करेगा कहेगा तब तक मैं कोई काम नहीं करूंगा, ऐसा कहने वाले सारे लोगों यीशु मसीह के नाम में वे बदल जावे। హల్లెలూయా. 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 అన్న నిన్ను సేవ కొరకు వచ్చిన जब मैं सेवा के लिए आया हूं अन्ना कहते हैं, ప్రేయర్ చేస్తా ఉంటా. దేవుడు సేవ చెప్పే వరకు ప్రేయరే చేస్తా, ఇంకా ఏ పని చేయ. मैं प्रार्थना ही करता रहूंगा जब तक प्रभु सेवा के लिए ना बोलेगा तब तक मैं जो कुछ नहीं करूंगा, सिर्फ प्रार्थना करता रहूंगा। కొన్నిసార్లు మీకు అర్థం అవ్వాలంటే थोड़ी बार आपको ये बात समझ आने के लिए మన कहता हूँ, మార్గము हमारा मार्ग 6 వే రూట్ जैसे 6 वे रूट है లాగా ఉంటది. उसके जैसा होता है। అంటే విజయవాడ హైవే తెలుసా, विजयवाड़ा हाईवे जानते हो, పోవడానికి जाने के लिए 1 2 3 నా 3 మార్గాలు ఉంటాయి. 3 रास्ते ऐसे होते हैं, 3 లైన్లు ఉంటాయి. 3 लेन होते हैं అటు 3 లైన్లు రావడానికి, और उस तरफ और 3 लेन होते हैं आने के लिए। ఒకటే లైన్ లో పోతా అంటే ఏముంటది, जब एक ही लेन में जाओगे कहोगे तो కాదు కదా. नहीं होगा ना, వెనుకలో హారన్ కొడతాడు, पीछे वाले गाड़ी ముందోడు वाला బ్రేక్ horn, కొడతాడు, आगे वाला ब्रेक दबाएगा లేకపోతే ఏదైనా అవ్వచ్చు. या कुछ हो सकता ఏం है। అవ్వద్దు ఆ హైవేలో ఇస్తున్నామములో. हाईवे में यीशु के नाम से कुछ ना కానీ होने అర్థం पावे। కావడానికి చెప్తున్నా మీ జీవితాన్ని. आपके जीवन में आपको समझ में आए इसलिए मैं అప్పుడు कह रहा నువ్వేం చేయాలా, हूँ, तब तुमको क्या करना ఆ है, లేన్ మార్చాలా, उस लेन को बदलना ఆ है। లేన్ మార్చాలా. हाँ उस लेन ఆ को పని बदलना है, మార్చొచ్చు. उस काम को बदल ఆ सकते हो। యొక్క నడిపింపు ఆ యొక్క ఈ దారిలో ఉన్నప్పుడు ఈ దారిలో పోవాలా. जब एक रास्ते पे हो तो तुम्हें दूसरे ఏ रास्ते पे పనైనా जाना చేయి है। నువ్వు, कुछ भी काम तुम करो మార్చొచ్చు నువ్వు. तुम बदल सकते అయ్యో हो। దేవుడు ఇచ్చిండు కదా, अरे खुदा ने दिया है ना, మళ్ళీ ఎందుకు మారాల్సి వచ్చింది फिर क्यों बदलना पड़ा। అని అంటే, ऐसा कहने అమ్మా पर యేసు ప్రభు यीशु मसीह దావీదుకి दाऊद को అమ్మా గొర్రెలింగ అన్నాడు. तुम जो है भेड़ों को चराओ कहा, గొర్రెలు ఇచ్చింది దేవుడే. खुदा ने ही दिया उसको भेड़ों को। సింహాల నోట్లకెళ్ళి గొర్రెలను రక్షించగలిగిన శక్తినిచ్చింది దేవుడే. जो है सिंह के मुंह से जो है भेड़ों को बचाने की शक्ति भी दिया खुदा ने। దాన్ని బట్టి తెలుసుకోవచ్చు उसके हिसाब से हम समझ सकते గొర్రెల हैं పని ఇచ్చింది దేవుడే దావీదుకి. कि जो है खुदा ने यही भेड़ों का काम दिया दाऊद को। కానీ ఒక టైం వచ్చింది, लेकिन एक समय దేవుడు आया, ఏమన్నాడు, खुदा ने क्या कहा, గొర్రెలు నాపి जो है भेड़ों का रोको, గొలియాతు మీద విజయం పొందన్నాడు. गोलियत पर जीत हासिल करो। ఒకవేళ దావీదు अगर दाऊद, అయ్యో గొర్రెల పని దేవుడు ఇచ్చిండు కదా, अरे ये भेड़ों को चराने का काम तो खुदा ने दिया है ना, ఈ గొలియాతుని इस गोलियत को వేరేళ్ళకి ఇస్తాడులే जो दूसरों को देगा। అంటే ఏమైతుండే, ऐसा कहने से क्या होता था, ఆ రోజు ఇజ్రాయెల్ అంతా उस दिन सारी మళ్ళీ इजराइल బానిసత్వంలోకి फिर వచ్చేస్తుంది. गुलामी की जिंदगी में आ जाती थी। కాబట్టి इसलिए 2025లో 2025 साल ఇదే में పని చేయాలని यही काम करना है దేవుడు कि अगर చెప్తనే చేయాలని खुदा कहेगा तो ही ఆ యొక్క करूंगा। పిచ్చి ఆలోచన, ऐसी पागल सोच, వాక్యానికి విరుద్ధమైన ఆలోచన वचन के विरुद्ध जो सोच మానేసేయండి. है उसे छोड़ दो అది तुम। వాక్యానికి విరుద్ధము. वो वचन के विरुद्ध है। నీ సమయాన్ని దొంగలిస్తుంది సైతాను, शैतान तुम्हारे समय की चोरी నీ कर रहा వయసుని है, దొంగలిస్తున్నది. तुम्हारी उम्र की चोरी कर रहा है। దేవుడు ఎన్నో చేయాలనుకుంటున్నాడు మీ పట్ల, खुदा तुम्हारे प्रति बहुत कुछ करना चाहता కానీ है, నువ్వు ఆగిపోతా ఉన్నావు. लेकिन तुम रुक जा रहे हो। హల్లెలూయా. हालेलुया। 2025లో 2025 అలాంటి साल వాళ్ళు में ఎన్నో పనులు చేయను గాక. ऐसे लोग जो बहुत से कामों విస్తారమైన करें। పనులు ఉన్నాయని దేవుడు ప్రేయర్ పవర్ తో మాట్లాడుతున్నాడు. काम है कि హల్లెలూయా. प्रभु प्रेयर पावर से बात करता విస్తారమైన है। పనులు ఉన్నాయి, विस्तार काम है, విస్తారమైన పనులు ఉన్నాయి. विस्तार काम है यहाँ। ఆత్మీయంగా కావచ్చు, चाहे आत्मिक तरह से हो, శారీరకంగా కావచ్చు, शारीरिक रूप से हो, విస్తారమైన పనులు ఉన్నాయి. बहुत सा विस्तार काम ఆ है। పని చేసేవాడు దేవుడికి 2025లో కావాలంట. उन काम को करने वाला व्यक्ति खुदा को 2025 హల్లెలూయా. साल में चाहिए। హల్లెలూయా. हालेलुया। అందరూ కూడా అడగండి, దేవా నువ్వు ఎన్ని పనులు ఇస్తే అన్ని పనులు చేసేయడానికి రెడీగా ఉన్నా నేను. अब मांगो खुदा से, खुदा मुझको जितना काम दोगे वो నాకు सारा काम పని करने को కావాలి तैयार हूँ। సుప్రభు. मुझको काम चाहिए నాకు प्रभु। ఏ పనైనా కావాలా, जो कुछ भी काम हो मुझको चाहिए నీ प्रभु। కొరకు చేయాలది. आपके लिए मैं वो करना, సంపూర్ణ హృదయం పెట్టి చేయాల నేను. पूरे दिल से मैं उसे करना, అంత బలమంతటితో చేయాల నేను. पूरे अपने बल के साथ उसे मैं करना। ఏదో అటట కాదు, ऐसा ऐसे करना नहीं, వేగ కాదు, जो है वेग नहीं, पर ఆలోచన ఒక దగ్గర పని ఒక దగ్గర కాకుండా सोच एक जगह, काम एक నా जगह, ऐसा नहीं। మనసంతా పెట్టి చేయాలా. मेरा पूरा मन रख के मैं उसमें काम హల్లెలూయా. करना। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। ఆ రీతిగా ప్రతి బిడ్డ పని చేయును గాక. अरे उसी प्रकार से प्रत्येक व्यक्ति जो है वो काम करे। 2025 పనిమంతులు అవును గాక. जय 2025 साल में जो है దేవుడు నీకు प्रयोजन పని बने। ఇచ్చును గాక. खुदा तुमको काम देवे నువ్వు హృదయముతోనే పని చేయాలా. और तुम अपने पूरे दिल से वो काम करना। సంపూర్ణ హృదయంతో పని చేయడం అంటే पूरे చెప్పి ముగిస్తా. दिल से काम करना, इस बात को कहकर मैं खत्म करूंगा। ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టినాం అనుకో, देखो आप अपने एक मीटिंग रखिए, ఆ మీటింగ్ కొరకు उस मीटिंग के लिए
ఊరికనే జరగదు మీటింగ్. ऐसे ही नहीं होती है मीटिंग। ఫస్ట్ ఆ మీటింగ్ కొరకు जैसे पहली बार उस मीटिंग के लिए మాతో పాటు ఎన్నో ప్రార్థనలు జరగాల, हमारे साथ कितनी सारी ऐसी प्रार्थना होनी ఉపవాసాలు चाहिए, జరగాల. उपवास होने चाहिए। మేము हम ఆ మీటింగ్ కొరకు జనవరి 1 మీటింగే అనుకో. समझो कि वो जनवरी 1 तारीख की ही मीटिंग है। మన ప్రేయర్ పర్చులో చర్చిలో పెద్ద మీటింగ్ అది, प्रेयर पॉइंट चर्च में हमारे सबसे बड़ी मीटिंग है, సంవత్సరంలో పెద్ద మీటింగ్ అది. साल की वो सबसे बड़ी मीटिंग है। హల్లెలూయా हालेलुया। కదండి. ఆ పెద్ద మీటింగ్ కొరకు उस बड़ी मीटिंग के लिए ఏం చేస్తామో చూడండి. क्या करते हैं हम? ఫస్ట్ देखो, ప్రార్థనలు पहले प्रार्थना ఉపవాసాలు उपवास మొదలు పెడతాం. शुरुआत करते हैं हम उसकी, వాటన్నిటితోని उन सब के साथ ఆ జనవరి 1 కి उस जनवरी 1 तारीख को అక్కడ ఎవరు రావాలా ఎవరు రాకూడదు, वहां पर कौन आना चाहिए कौन नहीं ఎన్ని आना। బ్రాంచెస్ ఇప్పుడైతే బ్రాంచెస్ వస్తలేవు अब तो ब्रांचेस ही नहीं आ रहे हैं, కాబట్టి అందరు కూడా ఎలాగ రావాలా, इसलिए सारे लोग कैसे आना, ఎక్కడి నుంచి ఎంత మంది వస్తున్నారు, कहां से कितने लोग आ रहे వస్తే हैं, వాళ్ళకి వాహనాలు ఉన్నాయా లేవా, आने के लिए उनको गाड़ी है कि नहीं, లేకపోతే మెయిన్ బ్రాంచ్ నుంచి వాహనాలు పెట్టాలా వద్దా, मेन ब्रांच से उनके लिए वाहन रखे పెడితే या ఎన్ని नहीं, పెట్టాలా, रखना है तो कितनी गाड़ियां रखना, ఆ రోజు వాతావరణం ఎలా ఉంది, उस दिन का वातावरण ఆ कैसा రోజు है, పర్మిషన్ తీసుకున్నాము, उस दिन के लिए हमने परमिशन ली है, ఆ రోజు కొరకు ఎవరికి గెస్ట్లకి కార్డ్స్ ఇవ్వాలా, उस दिन के किन मेहमानों को जो कार्ड देना ఆ है, రోజు కొరకు ఎంత ఉండాలా, उस दिन के लिए कितना खाना ఆ पकाना రోజు है, ఖర్చు కొరకు ముందు నుంచి కొంచెం కొంచెం పోగు చేసుకుంటూ उस दिन के खर्चे के लिए पहले से थोड़ा थोड़ा इकट्ठा करते పోగు हुए చేసుకుంటూ इकट्ठा ఆ करते हुए రోజుకి సిద్ధపడతా ఉంటాం. उस दिन के लिए तैयार रहते ఏమి हैं, వండాలా, क्या पकाना है, ఏ రీతిగా వండాలా, किस प्रकार से ఎవరు पकाना వండాలా, है, कौन पकाना, ఇవన్నీ కూడా इन सारी बातों को ప్రార్థనలో పెడుతూ ఉంటాం, हम प्रार्थना में रखते हैं, చూస్తూ ఉంటాము. देखते रहते हैं। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। ఎన్ని చైర్లు వేయాలా, कितनी चेयरें रखनी ఆ है, చైర్ల మీద ఎంత మంది కూర్చుంటారు, उन चेयर पे कितने लोग बैठेंगे, ఎన్ని కార్పెట్లు వేయాలా, कितनी ఆ कालीनें बिछानी కార్పెట్ల है, మీద ఎంత మంది కూర్చోగలుగుతారు, उन कालीनों पे कितने लोग बैठ सकते हैं, ఇవన్నీ కూడా ये सब कुछ ప్రార్థన చేసి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ प्रार्थना करके इन सारी बातों के ఇవన్నీ बारे में ప్రతి सोचते हैं, లెక్కతో అక్కడ చేయడం జరుగుతుంది. हर एक हिसाब के अनुसार वो सब कुछ वहाँ ఒక होता है, భయముతోని ఒక భక్తితోని भय और भक्ति के साथ దేవుని కొరకు खुदा के लिए హల్లెలూయా హల్లెలూయా। పరిశుద్ధంగా पवित्रता के साथ ఆత్మీయతతోని आत्मिकता के साथ అంతగా చేస్తూ ఉండే సామాన్య ఇన్ని సంవత్సరాలు ఇస్తారక ఆంటీ వాళ్ళు सब कुछ इतने सालों से सामान्य इस तरह का आंटी जो वो करते आ అదే रहे हैं, రీతిగా కొనసాగుతున్నాం उसी కాబట్టి प्रकार से हम आगे बढ़ रहे हैं, इसलिए దేవుడు ఆ జనవరి 1 మీటింగ్ ని खुदा उस जनवरी 1 तारीख की मीटिंग को గొప్పగా దేవునికి మహిమకరంగా చేస్తాడు. హల్లెలూయా. महान तौर पे खुदा को महिमा मिले इस प्रकार से खुदा చేసిండు, करवाता है, ఇంకా చేస్తూనే ఉంటాడు దేవుడు రాకడ किया వరకు. है खुदा ने और प्रभु के आगमन तक प्रभु करता ही అది रहेगा, మనసంతటితో చేయడము. ऐसा पूरे मन के साथ करना। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। కాబట్టి इसलिए ఆ రీతిగా उस प्रकार से 2025 మీ పనులు ఉండును గాక. 2025 साल में तुम्हारे काम रहे। కాబట్టి ఒక చివరిగా 2025 ఎలాగెలాగ ఉండాలా, जय 2025 साल में किस तरह से रहना है, अंत में हम देखेंगे। మొట్టమొదటిది ఏంటి सबसे पहला ఏమ్మా, కొందరు మధ్యలో వచ్చినారు వాక్యంలో, వాళ్ళకు కూడా వినబడాలా. जो बीच में आए वचन के वो उनको भी सुनाइए। 2025 ఎలాగ మొదలు పెట్టాలా, 2025 साल की शुरुआत कैसे करनी है तुमको, ప్రేయర్ అండ్ प्रार्थना और Fasting। उपवास के రెండవది साथ। और दूसरी बात వాక్యములో खुदा के वचन నాటబడి में ఉండాలా. बोए जाने हैं तुमको, అందుకంటే ఆ వాక్యము నీకు దీపముగా నీ మార్గానికి వెలుగుగా ఉంటది. वो वचन तुम्हारे लिए दिए के समान तुम्हारे मार्ग के लिए उजाले के समान रहेगा। మూడవది और तीसरी बात పరిశుద్ధాత్మతోని पवित्र నడిపింపులో ఉండాలా. पवित्र आत्मा की अगुवाई में तुमको ఎందుకంటే चलना है, 2025 ఎన్నో పనులుంటాయి, क्योंकि 2025 साल में बहुत से काम रहेंगे। నీలో ఆ టెన్షన్ ఉండొద్దు. కాబట్టి సమాధానం ఉండాలంటే ప్రతి రోజు 15 నిమిషాలు హల్లెలూయా చేస్తూ तुम्हारे अंदर जो चिंता ना रहे वो शांति रहना, इसलिए प्रतिदिन 15 मिनट हालेलुया हालेलुया करना है। నాలుగవది और चौथी बात విశ్వాసంతోని నెక్స్ట్ పాయింట్ స్పిరిచువల్ అడ్వైజెస్. ఆత్మీయంగా ఉన్న వాళ్ళతోని ఆత్మీయంగా తెలివిగా ఉన్న వాళ్ళతోని మీరు వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవాలా. వాళ్ళ మాట ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళ క్రియల ద్వారా మీలో సలహాలు రావాలా. जो आत्मिक वो ज्ञानी लोग हैं उनके पास से तुमको सलाह लेना, चाहे उनके जो है प्रार्थना के जरिए या उनके जीवनों को देख के तुमको वो सलाह लेने हैं। ఐదవది और पांचवी बात నూతన ద్వారాల కొరకు ప్రార్థన చేయండి. नए द्वारों के लिए प्रार्थना करो। ఆ చిన్న మార్గమైన పోండి. वो छोटा सा मार्ग हो उसमें లోపల जाओ, అనేక అవకాశాలు అనేక రూమ్లు ఉంటాయి. अंदर तुम्हारे बहुत से मौके बहुत से कमरे होंगे। అదే పాయింట్ లో उसी पॉइंट में దేవుడు క్లోజ్ చేసిన తలుపులకు కూడా లోబడి ఉండండి. खुदा जिन दरवाजों को तुम्हारे जीवन में बंद करेगा ना, कोई उसके लिए भी तलपुल तुमको मूसेस्ते। झुकना है। जब उन दरवाजों को बंद దేవుడు करेगा గొప్ప तो ద్వారాన్ని ఏర్పాటు చేస్తాడు. उसके बाद खुदा महान द्वारों को तुम्हारे लिए बनाएगा, वो లోకానికి ఆ खोलेगा। ద్వారం గొప్పగా కావచ్చు, కానీ నువ్వు పో,
दुनिया के लिए वो जो महान ना होगे, लेकिन तुम जाओ లోకంలో లేని ద్వారంగా అది తయారైతుంది, ఉన్నత ద్వారముగా. जो है बहुत ही ऊंचे, जो है दुनिया में वो द्वार के समान रहेगा. ఆరవది, छठवीं बात, ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పింది ఆరవది. छठवीं बात अभी इस ब्रदर ने कहा, పేషెంట్ తో ఉండాలి, ఓపికతో ఉండాలా. सबर रखना है, हमें धीरज ఎర్ర रखना है. సముద్రం దగ్గర ఓపికతో ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఓపెన్ అవుతుంది. लाल समुद्र के पास जब धीरज धरे हैं तो वो మళ్ళీ लाल समुद्र दो అదే भाग हुआ. పాయింట్ లో उसी पॉइंट में విశ్వాసంతో ముందడుగేయాలా. विश्वास के साथ आगे कदम बढ़ा. కాబట్టి ఏ యూట్యూబ్ లేకపోతే ఎవడో చెప్పినట్టు నేను అది చేస్తా ఇది చేస్తా 2025లో అనకుండా, YouTube में कोई कहता है या कोई कहता है तो मैं ऐसा करूंगा वैसा करूंगा आने वाले 2025 साल में, ऐसा ना कहते లేకపోతే నీ हुए సొంత ఆలోచనలతోని కాకుండా या अपनी खुद की सोच के जरिए ना करते ఇలాంటి हुए వాక్యముతోని ఉన్న ఆలోచనలతోని 2025లో నిర్ణయాలతోని ప్రవేశించండి. इस प्रकार से वचन से भरपूर जो है सोच और वचन के अनुसार जो है निर्णय लेते हुए तुम जो है आने वाले 2025 साल में कदम रखो. ఎందుకు చెప్తున్నా అంటే क्यों कह रहा हूं मैं ये? 2025లో ఈ వాక్యం చెప్తే జనవరి 1 కి 2025 साल जनवरी 1 तारीख को मैं ये वचन कहता तो లేట్ అయిపోతుంది, देरी हो जाए. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది న్యూ ఇయర్. जो नए साल की तो शुरुआत हो దేవుడు जाएगी. ఇప్పుడే మీతోని మాట్లాడుతున్నాడు. अभी प्रभु तुमसे बात कर रहा है. 2025 ఫస్ట్ నుంచి నువ్వు ఎలాగ ఉండాలో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. जो 2025 साल 1 तारीख से तुम्हें कैसे रहना है, प्रभु अपने वचन के जरिए तुमसे बात कर रहा है. 2025 దేవుని బిడ్డలందరికీ ఆశీర్వాదమైన దినం సంవత్సరంగా ఉండును గాక. आने वाला 2025 साल खुदा के लोगों के लिए, सबके लिए आशीष దేవుడి रहे. వాక్యాన్ని అందరిని దీవించును గాక. प्रभु इस वचन का आप सबको आशीष दे. అందరం చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా మీ ఆత్మతో నింపు, మీ శక్తితో నింపు. ఓ రెక్కెబోరియా షిరిల రబార జలహెస్తరు షిరిల రజ్నాన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఓ రెక్కెమోరియా షిరిల ఓ రజరయా షిరిల రబార జనాన్. దేవా దేవా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా యేసు ప్రభువా. పరమ తండ్రి నిత్యుడగు దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్థిరమైన కార్యాలు చేసే దేవా. ఓ రెస్తరో శిఖరిల రజ్నాన్. దేవా దేవరయాల శిఖర్. ఆశీర్వాదముతోని ప్రవేశించాల 2025లో. ఓ రియాబారో శిఖరిల రజ్నాన్. దేవా దేవా. ప్రభువా ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hosanna 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 Hosanna, 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 Hosanna. Amen Amen, 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 amen. Amen, 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 amen. Amen, amen. Amen, amen. Amen, amen. స్తోత్రం మహాపరిశుద్ధుడ అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, సామనస్తర కాంటి యొక్క దేవా, మా అందరికి నువ్వు దేవుడవై ఉన్నావు, మీకు వందనాలు దేవా. యేసు ప్రభువా, మరి 2024ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మరి 2025కు సిద్ధపడుతున్నామయ్యా. మొట్టమొదటి రోజు నుంచి ఎలాగ ఉండాలోనైనా మాతో ఈరోజు మాట్లాడి ఉన్నావు. మరి ఆ రీతిగా మొదలు పెడుతున్నగానైనా ఈరోజు వాక్యంలో చూసిన ఆశీర్వాదము ప్రతి బిడ్డ పొందుకొనుగాక. 2025 ఆశీర్వాదకరంగా మారునుగాక. ప్రాస్పరిటీ వచ్చునుగాక, బ్లెస్సింగ్స్ వచ్చునుగాక. మీ నడిపింపు మీరు దయచేయమని ప్రతి ఒక్కరు వెలుగులోనే ఉండాలనైనా దేవా. లోకం చూడండి, బిడ్డలు చూడునుగాక. అట్టి ఆశీర్వాదం ఇస్తా అన్నవునైనా, తెలియజేస్తా అన్నవునైనా ఆ రీతిగా ప్రతి బిడ్డ తెలుసుకొని ముందుకెళ్ళునుగాక. అట్టి జ్ఞానము, నడిపింపు, అభిషేకము మీరు దయచేయమని, ఆ యొక్క తెలివి, ఆ యొక్క అర్థం చేసుకునే జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామముకే చేయం.
ప్రవేశ రథంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.